బిస్మిల్లాహ్ రహ్మాన్ రహీం. ఫ్రెండ్స్, ఈరోజు మనం అల్లాహ్ జిక్ర్ ఎందుకు చేయాలి, ఒకవేళ అల్లాహ్ జిక్ర్ చేయకపోతే ఏమవుతుంది అన్న విషయం హదీసు వెలుగుల్లో తెలుసుకుందాం. బిస్మిల్లాహ్ రహ్మాన్ రహీం. హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు అని. అల్లాహ్ జిక్ర్ చేయకుండా గడిపిన ప్రతి ఘడియపై మనిషి ప్రళయ దినాన పశ్చాత్తాపం చెందుతూ బాధపడతాడు. ప్రళయ దినాన దాసుడి పాపాలు పుణ్యాలు త్రాసులో వేసి తూచినప్పుడు పాపాల బరువు ఎక్కువ, పుణ్యాల బరువు తక్కువ ఉన్నప్పుడు ఆ మనిషి, అయ్యో, నేను నా జీవితంలో ప్రతి క్షణం అల్లాహ్ జిక్ర్ చేసి ఉంటే ఎంత బాగుండేది, ఈరోజు నా పుణ్యాలు ఎక్కువై ఉండేవి అని పశ్చాత్తాప చెందుతూ బాధపడుతూ ఉంటాడు. కనుక మనం ప్రతి క్షణం అల్లాహ్ జిక్ర్ చేసే అలవాటు చేసుకోవాలి. ఏ పని చేస్తూ ఉన్నా కూడా అల్లాహ్ను ధ్యానిస్తూ ఉండాలి. చిన్న చిన్న తస్బీలు అయినా సుబ్హానల్లాహి, అల్హమ్దులిల్లాహి, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ, అస్తగ్ఫిరుల్లాహ్ లాంటి చిన్న చిన్న తస్బీలు అయినా మనం చదువుతూ ఉండాలి. అల్లాహ్ మనందరికీ ప్రతి క్షణం అల్లాహ్ జిక్ర్ చేసే భాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఉఖ్బా బిన్ అమీర్ రజియల్లాహు తాలా అన్హు వారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు అని. ఏ ప్రయాణికుడు తన ప్రయాణంలో అల్లాహ్ ధ్యానంలో మరియు అల్లాహ్ జిక్రులో నిమగ్నులై ఉంటాడో అతనికి తోడుగా దైవదూత ఉంటాడు. పద్యాలు లాంటి వాటిలో నిమగ్నులై ఉంటే అతనికి తోడుగా శైతాన్ ఉంటాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా అల్లాహ్ జిక్ర్ చేస్తూ ఉండాలి. అలా చేస్తే మనకు తోడుగా దైవదూత ఉంటాడు. దైవదూత తోడుంటే అన్ని శుభాలే జరుగుతాయి, ప్రయాణం సాఫీగా జరుగుతుంది, మరియు మనం ఏ పనికైతే ప్రయాణం చేస్తున్నామో ఆ పని కూడా పూర్తవుతుంది. అల్లాహ్ జిక్ర్ చేయకుండా వేరే విషయాలు, పాటలు, నాటికలు, సినిమాలు లాంటివి చూస్తూ లేక వాటి గురించి మాట్లాడుతూ లేకపోతే వేరే పనికిరాని విషయాలు మాట్లాడుతూ మనం సమయం గడిపితే మనతోటి శైతాన్ ప్రయాణం చేస్తాడు. శైతాన్ తోడుంటే ఆ ప్రయాణం ఎప్పటికీ సాఫీగా సాగదు, మరియు మనం ఏ పనికైతే వెళ్తున్నామో ఆ పని కూడా పూర్తవ్వదు, అందులో మనకు శుభం కలగదు. అలాగే మరో హదీసులో హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు వారు ఇలా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు అని. ఎవరైనా ఏదైనా సమావేశంలో కూర్చొని అల్లాహ్ జిక్ర్ చేయకుంటే అందుకై అతని కొరకు అది పశ్చాత్తాపం, బాధాకరంగా మారుతుంది. ఎవరైనా ఏదైనా దారి గుండా నడుస్తూ అల్లాహ్ జిక్ర్ చేయకుంటే అది వారి పశ్చాత్తాపం, బాధలకు కారణమవుతుంది. ఎవరైనా తన పడకపై వచ్చి అల్లాహ్ జిక్ర్ చేయకుంటే అందుకై అతనికి పశ్చాత్తాపం, బాధలకు గురి కావలసి వస్తుంది. ఎవరైనా ఏదైనా సమావేశంలో పాల్గొనదలిస్తే మొదటగా ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు అస్సలాము అలైకుం అని సలాం చేసుకోవాలి. తరువాత సమావేశం ప్రారంభించినప్పుడు అల్లాహ్ దగ్గర దువా చేసుకుని బిస్మిల్లాహ్ రహ్మాన్ రహీం అని సమావేశం ప్రారంభించాలి. ఇలాంటి సమావేశం లాభదాయకంగా మారుతుంది. ఎవరైనా ఏదైనా దారి గుండా ప్రయాణిస్తున్నప్పుడు కూడా జిక్ర్ చేస్తూ ఉండాలి. అలాగే నిద్రపోయే ముందు చదివే దువా మరియు 5 కలిమాలు, తరువాత ఆయతల్ కుర్సీ, సూరతుల్ ఫాతిహా, సూరతుల్ ఇఖ్లాస్, సూరతున్ నాస్ మరియు సయ్యదుల్ ఇస్తగ్ఫార్ లాంటివి దువాలు అన్నీ చదువుకొని నిద్రపోవాలి. అలాంటప్పుడు వారికి మంచి నిద్ర కూడా పడుతుంది. వారికి సహాయంగా దైవదూతలు కూడా ఉంటారు. వారి వద్దకు శైతాను రాకుండా, చెడు కలలు రాకుండా వారు ఆపుతూ ఉంటారు. ప్రయాణాల్లో, సమావేశాల్లో మరియు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, నిద్రపోయే ముందు, నిద్ర నుంచి మేల్కొన్న తరువాత, భోజనం చేసే ముందు, భోజనం చేసిన తరువాత, ఇలా ప్రతి క్షణం ప్రతిసారి మనం అల్లాహ్ జిక్ర్ చేస్తూ ఉంటే ప్రళయ దినాన మనం పశ్చాత్తాపం చెందవలసిన అవసరం ఉండదు. యా అల్లాహ్, మా అందరికీ ప్రతి క్షణం జిక్ర్ చేసే అలవాటును ప్రసాదించు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్.